హాయ్ అండి. ఈరోజు క్యారెట్ హల్వా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 లీటర్ పాలని లో ఫ్లేమ్‌లో మరగబెట్టుకోవాలి. మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న 1 కేజీ క్యారెట్‌ని పచ్చివాసన పోయి మెత్తపడేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పాలని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటుకొని హల్వా అనేది టేస్ట్ ఉండదు. క్యారెట్ ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత 200 గ్రామ్స్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్‌లోని వాటర్ అంతా ఇంకిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పాలని మరగబెట్టుకోవడం వల్ల కోవా వేసుకునే అవసరం ఉండదు. ఈ విధంగా మరగబెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. క్యారెట్ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మరగబెట్టుకున్న పాలు పోసుకొని కలుపుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని క్యారెట్ హల్వాలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో ఈజీగా క్యారెట్ హల్వా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.